హాయ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ టు మా ఊరమ్మాయి. నేను ఈ ఇయర్ అయితే మా అక్క వాళ్ళ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్నానండి. ఎందుకు అని అంటే మాకు దివాళీ లేదనమాట. సో అందుకని మ్యారేజ్కి ముందైతే దివాళీ అయ్యేది, కానీ మ్యారేజ్ తర్వాత మాకు దివాళీ లేకపోవడం వల్ల అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకునేదాన్ని. ఈ ఇయర్ అక్క వాళ్ళ ఇంటికి వచ్చానమాట. సో అసలు చాలా అంటే చాలా బాగా అయ్యిందండి దివాళీ అయితే మాత్రం. నాకు ఆ డెకరేషన్ అది మా బావగారు చేశారు ఆ ఇంటికి, చాలా చాలా బాగా చేశారనమాట. వీళ్ళు కూడా రీసెంట్గా ఇల్లు షిఫ్ట్ అయ్యారు. సో ఇల్లు కూడా మీకు చూపిస్తున్నాను. యాక్చువల్లీ హోమ్ టూర్ నేను నెక్స్ట్ వేరే వీడియోలో మీకు తీసి పెడతా అండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ లక్ష్మీదేవి పూజ కదా ఆ రోజు దివాళీ అని అంటే, సో లక్ష్మీదేవికి గుమ్మం దగ్గర లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుంటే యాక్చువల్లీ చాలా మంచి జరుగుతుందన్నమాట. సో అందుకని అక్కడ పెట్టి దండ అది వేయడం జరిగింది. అండ్ బాల్కనీ వ్యూ అది చాలా బాగుంటుంది. అసలు దివాళీ అంటేనే అసలు మంచి చాలా బాగుంటుంది. అంటే క్రాకర్స్ ఉంటాయి అన్నమాట, అండ్ లైటింగ్ ఉంటుంది. కానీ పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చే బాంబులు అవి అయితే మాత్రం నేను అంత ఎంకరేజ్ చేయను యాక్చువల్లీ, ఎందుకంటే నాకు భయం యాక్చువల్ అందుకని. సో అది. అండ్ ఇది దేవుడు కదండి, పూజ చేస్తుంది అక్క ఆ రోజు. సో ఎప్పుడు పూజ అయిపోతుందా, ఎప్పుడు స్టార్ట్ చేద్దామా దివాళీ అని చెప్పి నేనైతే ఈగర్లీ వెయిటింగ్ అనమాట. నేను కాల్చుకునేవే చిన్న చిన్నవి, వాటి కోసం కూడా ఎగర్లీ వెయిట్ చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ ఇంట్లో దివాళీకి దీపాలు పెడతారు, గుమ్మం గుమ్మం దగ్గర దీపాలు పెడతా ఉంటారు. అది నెక్స్ట్ లెవెల్, అది చాలా బాగుంటుంది. అండ్ ప్రసాదం కోసం వండుతారు కదా, పులిహోర, పరవన్నం, అట్లు, అవన్నీ అవి కూడా ఆ రోజు అసలు ఎందుకో చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఏదైనా పూజ చేసిన రోజు ఆ ప్రసాదం లేదా గుడిలో ప్రసాదం అది ఎక్కువ టేస్ట్ ఉంటుంది. అండ్ మేము ఆ రోజు క్రాకర్స్ ఆ రోజు 6 o'clockకి, దివాళీ రోజు 6 o'clockకి వెళ్ళి పర్చేస్ చేసామండి ఏయూ గ్రౌండ్లో. మేము వెళ్ళడంతోనే ఆ క్రాకర్స్ అనేవి చాలా రష్ ఉందన్నమాట అక్కడ. సో అందులో ఎలాగోకలా ఫైట్ చేసి కొంచెం తీసుకొని వచ్చామన్నమాట. అండ్ ఇంట్లో ఇలా బ్యూటిఫుల్గా దీపాలతో లైటింగ్ కూడా నాకు చాలా నచ్చిందనమాట. సో అది కూడా తీసాను వీడియో. యాక్చువల్లీ ఇవన్నీ అందరింట్లో ఉన్నవే, బట్ నాకేంటి అని అంటే అది చూడగానే నచ్చింది. సో పూజ ఫైనల్గా హారతి వరకు వచ్చేసింది అనమాట. సో అక్కడ మీరు చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి, బుజ్జి వెండి వినాయకుడు అండ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. నాకు చాలా చాలా ఇష్టం వినాయకుడు అంటే, అండ్ లక్ష్మీదేవి కూడా. సో లక్ష్మీదేవికి మెయిన్గా మల్లెపూలు, సన్నజాజులు అవి ఎక్కువ పెడతారండి. అండ్ రెడ్ కలర్ ఫ్లవర్స్ కూడా పెడతా ఉంటారు అనమాట. ఆవిడకి ఎక్కువ మంచి స్మెల్ అంటే చాలా ఇష్టం, మెయిన్ ఆవిడ బాగా అట్రాక్ట్ అవుతారు దానికి. సో అందుకని. అండ్ నేను ఈ పూజలో కొంచెం డెకరేషన్ చేశాను, అక్క కొంచెం హెల్ప్ చేశాను అనమాట. ఇంకా దివాళీ స్టార్ట్. సో మా దీపు తల్లి స్టార్ట్ చేసిందనమాట. సో యాక్చువల్లీ అది ఆ రోజు రెడీ అయ్యింది, కానీ లేట్గా తీసా ఈ వీడియో యాక్చువల్లీ. సో అందుకని. అండ్ షార్ట్స్ వచ్చి నేను ఎక్కువ ఆల్రెడీ చూసాను, కానీ అక్క కొంచెం కొత్తగా ఉంది అక్కకి. సో అందుకని అది చూపిస్తున్నాను అనమాట, పైన ఇలా ఉంటుంది షార్ట్స్ అని చెప్పేసి. చాలా అంటే చాలా బాగా అయిందండి ఈ ఇయర్ దీపావళి అయితే మాత్రం. అందరూ ఫ్లాట్లో అందరూ కూడా కిందకి వచ్చి సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. కొత్త కొత్త ఫ్రెండ్స్ కూడా అక్కడ అయ్యారనమాట, ఎందుకంటే షిఫ్ట్ అయింది కూడా రీసెంట్గా షిఫ్ట్ అయ్యాం కదా. సో అందుకని అనమాట. అండ్ అక్కడ పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉంది. సో కొంచెం కేరింగ్గానే కాల్చామంటే, అంటే వీడియోలో చూడడానికి అలా ఉంది, కానీ కేరింగ్గానే కాల్చామన్నమాట. కొంచెం దూరంగా వెళ్ళే, కాకపోతే వీడియోలో అలా చాలా దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అంతే. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో షేర్ చేసినంత ఇన్ఫర్మేషన్ ఏముందమ్మా అనొచ్చు, బట్ ఓకే, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్. అండ్ అక్కకి చాలా చాలా భయం అనమాట. సో తను వైలెట్ డ్రెస్లో ఉంది కదా, తనే అక్క అనమాట. సో వాళ్ళందరి కింద ఫ్రెండ్స్ అనమాట, ఫ్లాట్మేట్స్ కూడానా. అండ్ ఆయన మా బావగారు. సో నేనైతే వీడియోలో లేనండి యాక్చువల్లీ, నన్ను చూస్తే ఇంకా అంతే. ఆ రోజు అస్సలు నేను రెడీ అవ్వలేదన్నమాట. అంటే మాకు దివాళీ లేదు కదా, ఓన్లీ క్రాకర్స్ కాల్చుకోవడం కోసమే వెళ్ళాను అనమాట అక్కడ. నేను అంతలా ఏం రెడీ అవ్వలేదు. సో అందుకనే నేను పిక్స్ తీసుకోలేదు అండ్ వీడియోలో కూడా పెట్టలేదు అనమాట. ఇప్పుడు ఈ వీడియో తీయడానికి కూడా రీజన్ ఏంటి అని అంటే,
ఇది ఒక బెస్ట్ మెమొరీలా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఇయర్ ఏమనిపించకపోవచ్చు, బట్ 2-3 ఇయర్స్ తర్వాత ఆ ఇయర్లో బాగా చేసుకున్నామని చెప్పి అనిపిస్తూ ఉంటుంది కదా. అవన్నీ చూసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. సో అందుకని ఈ వీడియో ఒక మెమొరీలా ఉంటుందని తీసుకున్నా అనమాట. ఫైనల్లీ దీపావళి అయిపోయింది. హ్యాపీ దివాళీ ఎవ్రీవన్.